తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆత్మగౌరవ పతాకమైనటువంటి జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య గారు, అలాగే మీ అందరి స్వప్నం, మీ అందరి ఆశ, తరతరాల బానిసత్వం నుంచి విముక్తి పొందడానికి ఎదురు చూస్తున్న సూర్యాపేట ప్రజల ఆశాకిరణం నా సోదరుడు వట్టే జానయ్య యాదవ్ గారికి, అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్ గారికి, అలాగే మైనార్టీ సెల్ ఇప్పుడే నియమించబడినటువంటి మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులైనటువంటి మా చాంద్బాయి గారికి, అలాగే నాతో పాటు విచ్చేసినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి బండార నరసయ్య గారికి, అలాగే సోదరుడు రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ గారికి, సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రమేష్ ఆరాల గారికి, అలాగే వేదిక మీద నాతో పాటు ఉన్నటువంటి సోదరి ఇందిరా గారికి, రజిత గారికి, అలాగే ఇప్పుడే వివిధ పార్టీ హోదాలను స్వీకరించినటువంటి సూర్యాపేట పట్టణ టిఆర్పి కమిటీ సభ్యులైనటువంటి కుంభం నాగరాజు ఎక్స్ కౌన్సిలర్ గారిని అధ్యక్షులుగా నియమించినందుకు, అలాగే యశమైన మల్లేశం యాదవ్ గారు ప్రధాన కార్యదర్శి గారు, సూర్యాపేట మండల టిఆర్పి కమిటీ లింగస్వామి గౌడ్ గారు ఎక్స్ సర్పంచ్ అధ్యక్షులు గారు, అలాగే శంకర్ నాయక్ గారు ప్రధాన కార్యదర్శి, భానుశంకర్ గారు సహాయ కార్యదర్శి, అలాగే బోర్లే సైదుల్ గారు ఆత్మకూరు ఎస్ మండలాధ్యక్షులు, మల్లయ్య యాదవ్ గారు ఎంపీటీసీ ప్రధాన కార్యదర్శి గారు, పెన్పాడు మండల అధ్యక్షులైనటువంటి అంజయ్ యాదవ్ గారు, అలాగే సూర్యాపేట ఎస్టీ సెల్ అధ్యక్షులు నరార్ నాయక్ గారు, అలాగే సూర్యాపేట జిల్లా యూత్ విభాగం కరుణాకర్ ముదిరాజ్ గారు అధ్యక్షులు, సూర్యాపేట పట్టణ మహిళా విభాగం కమిటీని, అలాగే మిగతా కమిటీలను కూడా అతి త్వరలోనే పూర్తి చేసుకోబోతున్నటువంటి, అతి త్వరలోనే ఆ పదవులను అందుకోబోతున్నటువంటి ముఖ్య నాయకులకు, అలాగే కోదాడ యువజన విభాగం టిఆర్పి అధ్యక్షులు బెల్లంకొండ శివకుమార్ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆత్మగౌరవ ఐకాన్లకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నూతన కార్యవర్గానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అందరికీ. ఇక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం. ఈ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ ఉద్యమానికి, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మనకు ఉన్నటువంటి సంబంధం ఏంది, అసలు మనం ఎవరు, మన పని ఏంది, ఏం చేయాలి, ఈ అంశాలన్నింటినీ కొద్దిగా బ్రీఫ్ గానే మీతో మాట్లాడితే, ఎందుకంటే ఆల్రెడీ మీ జానయ్య యాదవ్ గారు దాదాపు ఆయనే 40 నిమిషాలు తీసుకొని పోయాడు. ఇంకా నేను ఎక్కువసేపు మాట్లాడితే 3 అవుతుంది. కాబట్టి నేను కొద్దిగా కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకొస్తాను. వాళ్ళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టుకనే ఒక చరిత్ర, పుట్టుకనే ఒక చరిత్ర. సెప్టెంబర్ 17, 2025 రోజున తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేక మంది మేధావుల ఆలోచన మేరకు పుట్టినటువంటి పార్టీ. ఈ పార్టీకి సుదీర్ఘమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. ఈ పార్టీకి
పార్టీ ఉంటది. బీసీలకు కూడా ఒక పార్టీ ఉండాలి అని నేను ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసిందో, బీసీలకు కూడా ఒక రాజకీయ పార్టీ ఉండాలని నేను అనౌన్స్ చేసిన తెల్లారే కాల్పులు జరిగినాయి నా ఆఫీసులో. మీ అందరికి తెలుసు, మీ అందరు చూసిరు. ఆ రోజు నేను పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచనకు వచ్చినప్పుడు, అది అంటే ఆలోచన చాలా రోజుల నుంచే ఉన్నా, ఆ మాట బహిరంగంగా చెప్పినప్పుడు వెంటనే కాల్పులు జరిగినాయి నా మీద. ఆడ కాల్పులు జరిగినాయి, దాడులు జరిగినాయి, మీ అందరు చూసారు. సోదరులారా, నేను కేసీఆర్తో కొట్లాడినా, నేను రేవంత్ రెడ్డితో కొట్లాడుతున్నా. ఈయనతో కొట్లాడుతాను కూడా పెద్దగా ఏం లేదు, ఆయన మోతాదు మనిషి అయినా, పెద్ద సీరియస్ మనిషి ఏం కాదు, మోతాదు మనిషి అయినా. ఈయనకు అంత సీన్ కూడా లేదు. సరే, ఆయన దాన్ని పెడితే నా శ్రమను వీళ్ళ కోసం వాడడం కంటే నా ప్రజలను పైకి తీసుకురావడానికి, వాళ్ళ ఆలోచనలు మార్చడం కోసం వాడాలనుకొని పాపం మా అంజన్న 5 గంటలకు వచ్చి సెల్ ఫోన్ ముంగట కూర్చోవలసిందే. బడి పోరగాళ్ళు ఎట్లయితే బడికి టైంకి వచ్చి హాజరేసుకోవాలనో, వాళ్లకు వాళ్ళ జీవితంలో, వాళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూసి ఉండరు ఈ కార్యక్రమాలు. ప్రతిరోజు 4:45 వరకల్లా లేచి 5 గంటల వరకల్లా ఫోన్ ముంగట పెట్టుకొని, అక్కడ మేము హైదరాబాద్ నుంచి కనెక్ట్ అవుతాము. మీర్ అక్బర్ గారు కానీ, మీ అధ్యక్షుల వారు కానీ రోజు కూర్చొని వాళ్ళకి ఏం చెప్తా ఉన్నామో మీరు ఒకసారి అడుగురి చెప్తారు. ఇవాళ బీసీ నాయకులకు ఏ ఒక్కరికి కూడా సబ్జెక్టు లేకుండా ఉండొద్దని చాలా పెద్ద ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి, ఏ రాజకీయం ఏంది, ఏ పార్టీ ఏం చేస్తుంది, ఏ రెడ్లు ఎట్లా కొల్లగొడతా ఉన్నారు, ఏ వెలమలు ఏం చేస్తా ఉన్నారు, ఈ సంపద ఎటు పోతుంది, ఇవాళ క్వార్టర్ సీసా మీద మాట్లాడినాం. ఇవాళ క్వార్టర్ సీసా మీద మాట్లాడినాం మేము. ఇవాళ క్వార్టర్ సీసా మీద మాట ఏముంటది అంటే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడినాం. ఇవాళ ఇప్పుడు మన అధ్యక్షుడు అంజయ్ గారు కానీ, కార్యదర్శి మీర్ అక్బర్ గారు కానీ ఈ డిపార్ట్మెంట్ గురించి చెప్పమంటే గంట సేపు చెప్తారు. ఇప్పుడు మీకు అంత బలమైనటువంటి శరీరాలను తయారు చేస్తా ఉన్నాం, వాళ్ళలోకి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ని వాళ్ళకి ఇస్తా ఉన్నాం. ఆ నాలెడ్జ్ ద్వారా రేపటి యుద్ధానికి వాళ్ళని సిద్ధం చేస్తా ఉన్నాం. సోదరులారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, నేను మీరు నాయకుడిగా మీ ముందుకు వచ్చినప్పటికి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ వర్గాల ప్రయోజనం కోసం నేను మాట్లాడుతున్నానో మీరు రికార్డు చూసుకోండి. 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అని మాట చెప్పింది. చెప్తే అసెంబ్లీలో బిల్లు పెడితే, ఆ అసెంబ్లీలో బిల్లు పెట్టిన రోజే చెప్పిన, అరే దీంతో రాదురా, ఈ బిల్లుతో రాదురా అని చెప్పిన. రాదు, ఈ బిల్లు ద్వారా 42% రిజర్వేషన్ రాదు అని నేను బల్ల బుద్ధి చెప్పిన. చెప్పగానే జానన్న నా దగ్గరకు వచ్చి, మరి ఏమన్నా ఇట్లా చెప్పినావు, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి, మనం అందరం కూడా సపోర్ట్ చేసాం, రాదని ఎట్లా అంటున్నావు అని అంటే, రాదు నువ్వు రాసి పెట్టుకో అని చెప్పిన. ఏమైంది? ఇప్పుడు వచ్చిందా? రాలే. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న రెడ్లు, వెలమలు, అగ్రవర్ణాలు మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి వాళ్ళకు సిద్ధంగా లేరు. వాళ్ళ శరీరాలన్నింటినీ అణువు చదువుకుంటూ వచ్చిన వీళ్ళు ఏం చేస్తారు, ఏం కథ. ఇదే 42% రిజర్వేషన్ మీద నేను సెక్రటేరియట్ లో, నేను ముఖ్యమంత్రి గారు, మంత్రులు
పాల్గొంటే ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉన్నటువంటి ముసలి నక్క బీసీల ద్రోహి జానారెడ్డి అనే దుర్మార్గుడు ఆ రోజు మీటింగ్ లో ఏం చెప్పింది తెలుసా? ఆ రోజు మీటింగ్ లో బీసీలకు 42% ఎగవేద్దామని చెప్పిన దొంగ చెప్పలేదా? జానారెడ్డి మీ ఇద్దరు పిల్లల మీద ప్రమాణమే చెప్పి మాట చెప్పిన వాళ్ళేదా? నువ్వు చెప్పితే నేను గర్జించినా లేదా అనే నీ సంగతి చెప్తా అని చెప్పి ఈ ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉంటే, ఈ ప్రజల కోసం ఎంత ఆలోచన ఉంటే ఒక నాయకుడిగా నేను అది చేయగలుగుతా. ఇలా అనేక ప్రయత్నాలు చేసిరు. తీన్మార్ మల్లన్న, నువ్వు ఈ బీసీ ఉద్యమం ఆపు, నీకు కాంట్రాక్టులు కావాలన్నా, నీకు మంత్రి పదవి కావాలన్నా, నీకేం కావాలంటే నాకు బీసీలు కావాలని చెప్పిన, నేను బీసీలు కావాలని చెప్పిన. నేను చాలా మంది మా నాయకత్వాన్ని చెప్తా ఉంటా, మల్ల జన్మ లేదు, ఒకటే జన్మ మనది అని. ఈ జన్మలోనే ప్రజలకు ఏదైనా జన్మలోనే మన ప్రజలకు ఏదైనా చేసుకోవాలనేటువంటి ఒక బలమైన సంకల్పంతో ఈ రంగంలోకి దిగడం జరిగింది. ఇక మన పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళ పరేషాన్ అంటే వాళ్ళ మామూలు పరేషాన్ కాదు. ఇప్పుడు వాళ్ళకు ఊర్ల పొంటి పోతానా, మా దాన్ని అయితే అటు వేరే జిల్లాల పొంటి రెడ్డి అయిన నామినేషన్ వేస్తాను భయపడుతుండు. ఊర్లే నామినేషన్ వేస్తాదుకే, ఎందుకంటే బీసీలతో ఒకటే నాయన ఇక మనది నడిచినట్లేదని కాడికి వచ్చింది. మొన్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న ఒక గ్రామం నుంచి నా దగ్గరికి ఆ ఊరోళ్ళు వచ్చారు. వచ్చి ఏమన్నారంటే, అన్న మేమందరం బీసీలము, మేము తాను సెట్ కింద కూర్చొని మాట్లాడుకుంటుంటే అడిగి ఆ రెడ్డి ఆయన వచ్చిందన్న, వచ్చి మమ్మల్ని బదిలాడుతుండన్న, మీరే సర్పంచ్ పోటీ చేయాలి సార్ అని. ఏంటంటే ఇట్లా చెప్తుండేమన్నా అంటే, ఎందుకు చెప్తున్నానంటే మీరు సెట్ కింద కూర్చున్న దేనికోసమో కానీ మీరు బీసీలంతా మీటింగ్ పెట్టుకుని భయపడి వచ్చి చెప్పిపోయినరా బాబు మీకు అని చెప్పిన. అదే జరిగింది. ఇక మొన్న వరంగల్లో సభ మీ అందరికి తెలుసు. వరంగల్లో సభ పెడితే ఒక ఆయన అంటాడు, హెలికాప్టర్ పెడతారా? బీసీలు హెలికాప్టర్ కూడా ఎక్కువద్దట. నాకు హెలికాప్టర్ ఎక్కువద్దట, చూడొద్దట హెలికాప్టర్. ఒక ఆయన హెలికాప్టర్ కిరాయి పెట్టిండా మళ్ళన్న హెలికాప్టర్ ఇంకమ్మ కొంటంరా అని చెప్పిన దాన్ని కొంటాం హెలికాప్టర్ను. ఇక నిన్న మొన్న వాడు మళ్ళా పెట్టే తీన్మార్ మల్ల దగ్గర 2000 కోట్లు నేను పెట్టిండు. ఇంకో సున్ననన్న పెట్టుర్రా అని చెప్పిన, ఇంకో సున్ననన్న పెట్టుర్రా, తమాం 2000 అంటే తక్కువ అవుతుంది రా అని చెప్పిన. బీసీలు రాజకీయం చేయాలంటే బీసీల దగ్గర పైసలు ఆడున్నాయా? మా ఒడెంజానే 4-3 ఎమ్మెల్యేల మందం. బీసీల దగ్గర పైసలు లేవు, బీసీలు రాజకీయం చేయలేరని చెప్తారు. తెలంగాణ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది బీసీలు. ఈ 2.5 కోట్ల మంది పొద్దుగాల పూట ఒక్కసారి ఛాయ్ బంద్ చేస్తే 25 కోట్లు అయితే, ఒక్కటే పూట ఆదివారం మటన్ బంద్ చేస్తే 500 కోట్లు. ఇక మన అన్నలంతా జనం నోరు కట్టేసుకుంటే 5000 కోట్లు అయితే. బీసీల దగ్గర పైసలు లేవంటారు ఆయన, లేవా? బీసీలు అంటే బిగ్ క్లాస్. ఏమని సొమ్ము ఎవరు తింటున్నారా భయ్? బీసీల సొమ్ము మీరు తినుకుంటా, బీసీలు బిచ్చగాళ్ళు అన్నట్టు చూసి, బీసీలకు ఆత్మగౌరవం లేదన్నట్టు చూసి, ఈ దొంగల ముఠ, ఈ నల్లగొండలో ఉన్నటువంటి రెడ్లు, ఈ ఎమ్మెల్యేలు ఎవరికి మళ్ళా ఏబిసిడీలు ఉంటుందో మళ్ళా ఎవరు దేనికేం పనికిరాడు. వీళ్ళ తెలివేందో తెలుసు, వీళ్ళ కథ ఏందో తెలుసు. వీళ్ళు 3 రోజుల తర్వాత ఏం పని చేస్తారో నేను 30 రోజుల కిందనే పసిగడతా వీళ్ళు ఏం చేస్తారు. కాబట్టి వీళ్ళ పని అయిపోయిందిగా. 2028లో
రిజర్వేషన్ ఉరితాడు కాంగ్రెస్ పార్టీ మెడకు వేసి సచివాలయం కానే కాంగ్రెస్ పార్టీని మీది గుంజుతాం 2028లో మిమ్మల్ని రాజకీయంగా సమాజ్ చేస్తాం. నేను సూర్యాపేట ప్రజల్ని మరీ ముఖ్యంగా సోదరుడు ఒట్టె జానయ్య గారిని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. ఎందుకెరికేనా అసలు ఎన్నిక పోకముందుకే ఒక వికెట్ తీసేసారు మీరు. కాదు కాదు మీకు తెలుసో లేదో, మనము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఓడిపోయిందా, ఎట్లా ఓడిపోయింది? ఒకటి పని చేసినట్టేగా, ఇక మిగిలింది ఒకటేనా, ఇక మిగిలింది ఒకటే. కాబట్టి యుద్ధంలోకి దిగినప్పుడే ఒక బాగా పనిచేసిండు. ఇక రెండోది ఈజీగానే ఉంటుంది అల్క. ఎందుకంటే ఈసారి మీకు తెలుసు కదా, ఇక నా అంచనా ప్రకారం తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సూర్యాపేటలో భారీ మెజార్టీ తప్పకుండా వస్తుంది. అది తప్పది. మరి ఇవన్నీ జరగాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు చేయాల్సిన పనేంది? 78 ఏళ్ల సంధి కాంగ్రెస్ పార్టీ జెండాలు, కమ్యూనిస్టు పార్టీ జెండాలు, బీజేపీ జెండాలు, టిఆర్ఎస్ పార్టీ జెండాలు, ఈ జెండాలు పట్టుకొని తిరిగినాం. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మన ఆత్మగౌరవ పతాకాన్ని పట్టుకొని తిరుగుతా ఉన్నాం. ఇక్కడ ఈ ఆకుపచ్చ నా రైతు సోదరులకు నిదర్శనం, ఈ ఎరుపు కార్మిక సోదరులకు నిదర్శనం. ఇక్కడ కనిపిస్తున్న వరి గొలుసులు మధ్యలో బిగించినటువంటి పిడికిలి, ఇది ఎవరు తయారు చేసిరో తెలుసా? ఈ లోగో ఎవరు తయారు చేసిరో తెలుసా? కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తు తయారు చేసిన ఆయన చేసింది. మన బీసీ బిడ్డ ఆయనే ముందుకొచ్చి ఎవరెవరికో చేసిన ఇండియన్లు నా బీసీ పార్టీ కోసం నేను చేస్తా అని చెప్పి ముందుకు వచ్చినటువంటి రుద్ర రాజేశం గారు చేసింది. ఇది అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సోదరులారా, మనకు మన వర్గాల పట్ల ప్రేమ ఉండాలి. ఒట్టె జానయ్య గారిని ఆ రోజు దుర్మార్గుడుగా వ్యవహరించినటువంటి జగదీశ్వర్ రెడ్డి ఒట్టె జానయ్య యాదవ్ గారిని ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో మా సోదరిమణి రజిత గారిని నేను పిలిపించుకోవడం జరిగింది. రేణుక గారిని, మా సోదరి రేణుక గారిని నేను ఆఫీసుకు పిలిపించుకోవడం జరిగింది. పిలిపించుకొని అక్క అప్పుడు రాఖీ పండుగ ఉండే, రాఖీ కట్టించుకొని అక్క ఈ తమ్ముడు ఉన్నాడు నువ్వు మర్చిపోకు, ఈ తమ్ముడు ఉన్నాడు మర్చిపోకు అని చెప్పి ఆ రోజు నిలబడ్డా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఎక్కడున్నా ఏ ఆలోచనతో ఉన్నా ఖచ్చితంగా ఆయనకు మంచి జరగాలని కోరుకున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఎప్పటికైనా ఒక నిజం గెలుస్తుంది. నా బీసీ బిడ్డకు అన్యాయం జరిగితే ఊరుకోనని చెప్పిన ఇక్కడ అదేం కూడా మనం పోయింది ఎల్లమ్మగూడెం నల్లగొండ నియోజకవర్గం తిప్పర్తి మండలంలో ఎల్లమ్మగూడెం అనేటువంటి కాడ మన బీసీ బిడ్డ నామినేషన్ వేస్తే, ఒక బీసీ ఆడబిడ్డ నామినేషన్ వేస్తే వాళ్ళ భర్తను కిడ్నాప్ చేసినటువంటి దొంగల ముఠా దగ్గరికి ఆ ఊరికి మేమే పోయి కూర్చున్నాం. భర్తకు లేరు మళ్ళా ఒక్కడ ఆడపోయి కూర్చుంటే. రేపు ఎప్పుడైనా ఎక్కడైనా బీసీలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కట్టె పట్టుకొని నిలబడుతుందని తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఇక వీళ్ళేమో రెట్లు మేము దాస్తున్నాం, బీసీలను మేము దాస్తున్నాం. వీళ్ళు మనని దాస్తే జగదీశ్వర్ రెడ్డి ఆస్తులు తగ్గాలి కానీ పెరుగుతున్నాయి. ఎందుక జగదీశ్వర్ రెడ్డి ఆస్తులు తగ్గాలా పెరగాల సేవ చేస్తే? మరి ఎట్లా పెరిగినా? అలా
అభ్యర్థి దొరుకుతలేదా? అచ్చా, ఇప్పుడు మంత్రిని సర్పంచ్కి వచ్చిందా? సరే సోదరులారా, నేను మాట్లాడేటువంటి సబ్జెక్టు చాలా ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది. సో మీ నాయకుడు వట్టే జానయ్య గారు ఏదైతే సబ్జెక్టు చెప్పిండో, ఏదైతే పని చేయాలని చెప్పిండో అది చేయాలి. ఇక పత్రికా మిత్రులు వీడికి వచ్చినారు చాలా మంది. ఈ వార్తలను వస్తుంది అనుకుంటారా? ఇది మీరు పొరపాటున ఏం రాదు, గుర్తుపెట్టుకోండి. ఈ వార్త అగ్రవర్ణ పేపర్లలో అసలే రాకూడదు. పవిత్రమైనటువంటి ధైర్యం ఉన్న పేపర్లలో మాత్రమే రావాలి. మొత్తం ఒక 20 టీవీ ఛానల్ ఉన్నాయి మన తాన. ఈ 20లలో ఒక్కటి బీసీ వంది లేదు, ఒక్కటి లేదు. ఓ 10 పత్రికలు ఉన్నాయి, 10 పత్రికలలో ఒక్కటి కూడా మన బీసీలో లేదు. మీకు నేను రమేష్ చెప్తా ఉన్నా, మీ సోషల్ మీడియా వాళ్ళకి రేపటి నుంచి సపరేట్ క్లాసులు ఉన్నాయి, సపరేట్ సబ్జెక్ట్ క్లాసులు ఉన్నాయి. మీరు దాన్ని ఫాలో కండి. ఇక్కడ మనం ఏం చేయాలి మరి? ఈ 3 సంవత్సరాలు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, ప్రతిరోజు నీ జాతి గురించి ఆలోచన చేయి, ప్రతిరోజు ఈ పార్టీ గురించి ఆలోచన చేయి, ప్రతిరోజు ఈ ప్రజల పట్ల ప్రేమను పెంచుకోండి. ఈ 3 చేస్తే మీరు వద్దన్నా అధికారం వచ్చి మీ కాళ్ళ కాడ నమస్కారం పెడుతుంది. కాబట్టి చాలా సీరియస్ గా వర్కౌట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల రాజ్యాన్ని కుప్పకూల్చడం ఆ పని నేను చేసి పెడతాను. కానీ కూల్చిన రాజ్యం పైకి ఎక్కడానికి మీరు సిద్ధంగా ఉండండి, దానికోసం. ఇలా ఎక్కడ చూడు విపరీతంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో స్వచ్ఛందంగా ప్రజలు చేరిపోతా ఉన్నది ఎక్కడికక్కడ. ఎందుకు? దీంట్లో నిజం ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అధికార ప్రతినిధిగా పెట్టిన ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పెట్టలేవు ఇవి. ఎందుకెరికేనా? అవి ప్రజల్ని మోసం చేసినాయి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది కడుపులో ఏం పెట్టుకోదు, అది ఎట్లుంటే అట్లా చెప్పేస్తుంది. అంత పవిత్రంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది. ఇలా మన మహిళా సోదరులు 33% రిజర్వేషన్ మహిళా సోదరులకు రాబోతా ఉంది. మహిళా సోదరులారా, మీరు రాజకీయంగా బయటికి రావాల్సిందే. మన వాటా మనం తీసుకోవాల్సిందే. దానికోసం రాజకీయంగా కూడా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది. యువత మనం కూడా మొదటిసారిగా మన కోసం, మన జాతుల కోసం, మన ఆత్మగౌరవం కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను నిన్న మొన్న చెప్పిన మన బీసీ ఆయన ఏలేదు సార్, మేము 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం సార్ అని. కానీ మేము 20-25 ఏళ్ళ సార్ తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే ఓకే అని మొన్న వీళ్ళందరికీ ఒకసారి సమాధానం చెప్దామని వేసిన. ఈ జిల్లాలో ఉన్న గుత్త సుఖేందర్ రెడ్డి 6 మాటలు 7 మాటలు పార్టీ మారాడు, జానారెడ్డి 4 మాటలు మారాడు. ఇట్లా ఎంతమంది లెక్కేసినా 40 మంది లెక్కేసినామన్నా. వాళ్ళు వట్టిగానే పార్టీలు మారుతారు. వాళ్ళు పార్టీలు మారి అధికారానికి దగ్గర ఉంటారు. మనము ఆ పార్టీలల్లో మేము 30 ఏళ్ళ నుంచి ఉన్నాం, మా తాత ఇన్నే, మా తండ్రి ఇన్నే, ఇవి ముచ్చటి చెప్తుంటారు. మనకు ఈ బంద్ చేసుకోరు. ఇక ఎవడు ఎక్కువగా పార్టీలు మారితే వాడు అధికారానికి అంత దగ్గర ఉంటాడు అన్నట్లెక్క.
ఇంకా ఈయన పోగానే మనం రెడ్డి గారి దగ్గర పోగానే కట్టర్ కాంగ్రెస్ రాడు ఆయన వాళ్ళ తాతనే ఉండి ఈయన లేడు మళ్ళా ఈయన ఉన్నాడు అలా మనకి చెప్తుంటాడు ముచ్చట నాది ఓకే కానీ నువ్వేడున్నావు అని అడగాలి. ఈ మొన్న లెక్కలు తీసినాం, ఈ సూర్యాపేటను కూడా తీసినాం. సూర్యాపేటతో పాటు ఈ 12 నియోజకవర్గాలు ఏంది దీని భౌగోళిక సామాజిక పరిస్థితులు ఏందని తీసినప్పుడు వీళ్ళు వార్డు మెంబర్ గెలిచే మంది కూడా లేరు వాళ్ళ కారణం. వార్డు మెంబర్ గెలిచే మంది కూడా లేరు ఊళ్ళో పోయి వాళ్ళ కారణం. ఇక ఎందుకు మరి లెక్కలు చెప్పబోయా ముఖ్యమంత్రి అని నేనన్నా. కులగణన చేసిరు కదా, కులగణన లెక్కలు చెప్పబోయా అంటే ముఖ్యమంత్రి గారికి పెండ పడుతుంది లాగులా. ఇది చెప్పేదానికి మీరు చెప్పారు ఎట్లయినా అని నేను చెప్పిన మీరెంతున్నారు అని. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట 2011లో ఎంతమంది ఉన్నారో 2024లో కూడా గంతే మంది ఉన్నారట. కొత్త ఒక్కడు కూడా పుట్టలేదట. ఈయన కులగణన ఈయన కులగణన ఎక్కువ చూడ్రి. పనిగాల మేస్త్రి పందిరేస్తే కుక్కతో దాకా వెళ్ళిపోయినట్టుగా ఈయన కులగణన చేస్తే 2011లో గంతే మంది ఉన్నారట, 2024లో గంతే ఉన్నారట. ఎవరు పుట్టలేదు, మీ ఇళ్ళలో ఒక్కరు కూడా పుట్టలేదా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి చుట్టాలకి ఎవరికి పిల్లనే పుట్టలేదా? ఆయన పుట్టి రాలేదా? మనకట బీసీలలో ఎవరికి పుట్టలే. కానీ 12 లక్షల మంది ఉన్న రెట్లు 16 లక్షల మందిని అన్నారట. ఇలా లెక్కలు చూడండి. 12 లక్షల మంది ఉన్నటువంటి రెట్లు 16 లక్షల మందిని అన్నారట. 10 ఏళ్ళగా అన్నారట. మళ్ళా ఇంకా గమ్మత్ ఏంటంటే, ఇంకా గమ్మత్ ముచ్చే ఈ రేవంత్ రెడ్డి లెక్కలు చూడ్రి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మైనార్టీ సోదరులుగా ముస్లిం సోదరులు 2011లో ఎంతమంది ఉర్రో 2024 వచ్చేసరికి ఇంకో 1,00,000 మంది చచ్చిపోయింది. పెరగలే, తగ్గిపోయింది. ఎవరు పుట్టలే చరణ్ భాయ్? నీ అబ్బ చూడు మనమాల్లో మనం పుట్టలేదట. ఈ దొంగ లెక్కలు చేసి వీళ్ళు పిడికెడు మంది లేరు. రెట్లు పిడికెడు మంది కూడా లేరు. వీళ్ళు పిడికెడు మంది లేనటువంటి ఈ దొంగలు మన లెక్కలు పెట్టుర్రా అంటే మన లెక్కలు తప్పుగా చెప్పి ఈ లెక్కలు బయట పెట్టకుండా అలా పెట్టుకున్నాడు. ఏడా ఆల్మార్ల తాళం వేసి పెట్టుకున్నాడు. ఎట్లయినా పుంజుకుంటూ ఆల్మార్ తాళం చేయి తప్పది. నీ ఆల్మార్ తాళం చేయి గుంజుకోక తప్పది, మీ పని చేయక తప్పది. ఎన్ని రోజులు దాచిపెడుతువాడా మా వాళ్ళ లెక్కలు? నేను మొన్న లెక్కేసిన, మొన్న రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఎంత? 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఆ అప్పు మన బీసీల నెత్తి మీద ఎంత పడ్డ దొరికేనా అంటే మనం బీసీలను కట్టాల్సిన అప్పు ఎంత అయితే అలా 5,200 కోట్లేమో ఆ అప్పు మనం కట్టాలి. 9,000 కోట్లల్లా 5,200 కోట్లు మనం కట్టాలి. మన రైతు భరోసా నీళ్ళల్లో మన బీసీ రైతులకు ఎన్ని పైసలు వేసిండు ఎరికేనా? 4,300 కోట్లు వేసిండు. అప్పేమో 5,200 కోట్లు, మన బీసీ రైతులకు వచ్చినేమో 4,300 కోట్లు. అంటే 900 కోట్లు ఎవరి సొమ్ము ఎవరు తిన్నాడు? 900 కోట్లు ఎవరు తిన్నాడు మన సొమ్ము? ఇక వీళ్ళు ఈ పిడికెడు మంది లేని వాళ్ళ నెత్తి మీద ఎంత పడ్డది ఎరికేనా? ఈ 9,000 కోట్ల అప్పు 870 కోట్ల అప్పు పడ్డది వాళ్ళ నెత్తి మీద. 870 కోట్ల అప్పు వాళ్ళకేసి వాళ్ళకి మంచిది ఎంత అంటే 4,200 కోట్లు మంచిది. వాళ్ళ 4,200 కోట్లు మంచి. మా సొమ్ము మీరు తినుకుంటా, మా పెండ మీరు తినుకుంటా, మీరు మమ్మల్ని దాస్తున్నారని బిల్డప్ ఎప్పుడేంద్రా? ఎవడు మాట్లాడతాడో రండి, నేను మాట్లాడతా. నేను డాటా పెట్టుకొని మాట్లాడతా. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మా నాయకత్వం అంతా ఈ సూర్యాపేట చౌరస్తాలో కూర్చొని లెక్కలతో కూర్చుంటే తమ్ముడు ఉంటే మొరగాడు ఉంటే రారా చూద్దాం. ఒక్కడు కూడా రాలేరు మీరు. ఇవాళ మన పిల్లలు చదువుకుంటున్న పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తలేడు. మన పోరగాళ్లకు బడి చదువు చక్కగా లేదు, విద్యా వైద్యం చక్కగా లేదు, ఏమి చక్కగా లేదు. నేను నంబర్ 1 చేస్తున్నా అంటాడు. ఇక్కడ నెంబర్ 1 ఏం నెంబర్ 1? అమ్మా ఇవాళ మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకు 14 రూపాయలకి ఎవడన్నా
భోజనం పెట్టేవాడు ఉందా? గుడ్డే 6 రూపాయలు ఉంది. 6 ఉందా? 6.5 7 రూపాయలు అయిందా? 8 అయిందా? కోడిగుడ్డు. మళ్ళీ ఈ కోడిగుడ్ల వ్యాపారం కూడా వాళ్ళే. కోడిగుడ్ల దంద వాళ్ళదే, కోళ్ళ దంద వాళ్ళదే, కాలేజీల దంద వాళ్ళదే, టీవీల దంద వాళ్ళదే, పేపర్ల దంద వాళ్ళదే, రియల్ ఎస్టేట్ దంద వాళ్ళదే. వాళ్ళు చెయ్యని దోపిల్ లేదుగా. ఒక మోరీలు ఎత్తిపోసే కాడ మాత్రం లేరా, అంతటున్నారు ఇక. ఇంకా అగ్రవర్ణాలు ఎక్కడ దాని పని అయిపోయింది. కానీ ఇన్ని రకాలుగా మోసం చేస్తా ఉన్నారు. చెంచల్గూడ జైల్లో ఉన్న ఖైదీకేమో రోజుకి 80 రూపాయలు తిండి పెడతా ఉన్నారు. మన బడి పైన మన బీసీ బిడ్డకేమో 14 రూపాయల పువ్వు పెడతా ఉన్నారు. ఎట్లున్నా చూడరు ఇలా కథ. ఇలా కథ ఎట్లున్నదో చూడరు. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూమి లేని ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూమిని పంచాలని నిర్ణయం తీసుకుంది. ఇది చెప్పండి మన వాళ్ళకి. భూములు ఏడున్నాయి మళ్ళా నాండి మొన్న లెక్కేస్తాం. వట్టిగానే 25 లక్షల ఎకరాలు వెళ్ళింది. మొన్న లెక్కేస్తే 25 లక్షల ఎకరాలు. ప్రాజెక్టు కట్టేటప్పుడు మన భూములు యాక్టివేట్ చేసిరు కదా, మీ కూడా గట్లే తీసుకుంటారు. పొద్దుగాల ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూమిని పంచబోతా ఉంది రేపటి బీసీ ప్రభుత్వం. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ లెవెల్లో ఫ్రీగా తీసుకురాబోతా ఉంది. ముస్లిం మైనారిటీ సోదరులకు చెప్పండి, 2005లో వేసినటువంటి సచార్ కమిటీ నివేదికలో అమలు కాని ప్రతి అంశాన్ని రేపటి మన ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పండి. మహిళలకు సమాన వాటా ఇస్తుందని చెప్పండి. వ్యవసాయ బడ్జెట్ ప్రత్యేక బడ్జెట్ గా పెట్టబోతున్నామని చెప్పండి. వాళ్ళకి ఏమనుకన్నా విజన్ ఉందానే? ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డిది ఒకటి ఇంటరా, నాకు ఇప్పటిదాకా కేవలం పంపిరు వీడియో. ఒక రైతు పత్తి రైతు ఆ యాప్ తీసేపి సార్ అని ఆయన అంటారు. ఏంటది నాకు అర్థమైతలేదని ఈయన పొద్దుగానే పంపింది. ఆయన ఈ యాప్ నాకు అర్థమైతలేదు అంటాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వచ్చేదా ఇక ఏబిసిడీలు రా వీళ్ళకు. వీళ్ళకి తెలివా మా అన్న, వీళ్ళకు తెలివా మా అన్న ఏమన్నా? ఇలా తెలిసిందల్లా దోపిడీ. ఆ యాప్ డిలీట్ చేయొచ్చు సార్, దాంతో పత్తి రైతులు అమ్ముకోలేకపోతున్నాం, ఇబ్బంది అవుతుంది. ఇది వరకు ఓటీపీతో అయిపోయేదే వాళ్ళు చెప్తా ఉంటే అది ఏందో పత్తి ఏందో పత్తి మిల్లు ఏందో ఏందో అని ఆయన అంటుంది. అయితే ఇటువంటి వాళ్ళు మన గండానికి మంత్రులు. వీళ్ళని చూస్తే నాకు కామెడీ జోకర్లను చూసినట్టు అనిపిస్తుంది. వీళ్ళని చూస్తా ఉంటే మళ్ళీ ఎవరికైనా ఏమైనా సబ్జెక్ట్ ఉంటుందా అంటే ఒక పొట్ట జీరితే అక్షరం రాదు వాళ్ళకి. ఒక్కరికో సబ్జెక్టు తెలియదు. మళ్ళా ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా నాయకత్వాన్ని అడుగురి ఏ సబ్జెక్టు మాట్లాడమంటారో 1 గంటన్నర 2 గంటలు మాట్లాడతారు మా అంజయ్య గారు. మా మీర్ అక్బర్ గారు ఆయన 1 గంట 2 గంటలు మాట్లాడగలుగుతారు సబ్జెక్టు మీద. ఎందుకంటే వాళ్ళు శిక్షణ పొందుతున్నారు. అట్లా ఈ ప్రజలకు ఏం చేయాలనేది ఎట్లా చేయాలనేది శిక్షణ పొందుతా ఉన్నారు. ఒకప్పుడు రాత్రిపూట పడి ఉంటుండే ఊర్లే, రాత్రిపూట పడి ఉంటుండే. అవునా? మనం మబ్బుల పడి అని పెట్టాం. ఇప్పుడు ఎందుకు పెట్టాం మబ్బుల? పొద్దుగానే టీవీ ఆన్ చేయగానే చిన్నజీయర్ స్వామి ప్రవచనాలు, దేవరాగం, కీర్తనలు ఇవి వస్తాయి కదా. అగో ఆ టైంకే మనోళ్ళు దొరుకుతారని అర్థమయ్యే పెట్టాను. ఆ టైం మాత్రమే దొరుకుతారు అనేటువంటి ఉద్దేశంతో పెట్టినాను. ఇవాళ చాలా మనోళ్ళలో పరిణితి వచ్చింది. వాళ్ళు ఈ మబ్బుల పడినట్టుగా అప్పుడు చదువుకున్నప్పుడు క్లాసులు ఇన్ని ఉంటే ఐఏఎస్ రైతులు ఆ రకమైనటువంటి తీర్చిదిద్దుతా ఉన్నారు. వాళ్ళే కాదు, నేను కూడా ప్రతిరోజు నేర్చుకుంటా సబ్జెక్టు. ప్రతిరోజు కూర్చొని నేర్చుకుంటా. మీరు కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్త అజ్ఞానంతో ఉండకూడదు. ప్రతిరోజు కొత్తది నేర్చుకోవాలి. ఏం జరుగుతుంది మొత్తం వెబ్సైట్ లో మొత్తం వేసినాం కదా డేటా.
చేస్తే తయారు చేసి ఎవడున్నారా బీసీ అంటే 84వ ప్లేస్ లో ఒక్క ఆయనే ఉన్నాడు బీసీ, మిగతా వాళ్ళంతా వీళ్ళే 99 మంది రెడ్లు వెరమలు వీళ్ళే. ఎందుకు వాళ్ళ దగ్గర సంపద పోగైంది? వాళ్ళ దగ్గర సంపద ఎందుకు పోగైందంటే మన ఓట్లు వాళ్ళకి వేసినాం కాబట్టి. మన ఓట్లు మనం వేసుకుంటే మన వాళ్ళ దగ్గర సంపద పోగైతుంది. అప్పుడు కాలేజీలు మనే అవుతాయి, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు అన్ని మనే అవుతాయి. నాకు వర్ధన్నపేట నుంచి ఒక రెడ్డి ఆయన ఫోన్ చేశాడు. మల్లన్న గారు, మేము ఇక్కడ జెడ్పీటీసీగా పోటీ చేద్దాం అనుకుంటున్నా, మీ మద్దతు కావాలన్నాడు. మేము వచ్చిందే మిమ్మల్ని ముంచుతాను కాయ, మా మద్దతు మీకెట్ట దొరుకుతుంది రా భయ్, మా మద్దతు మీకెట్ట దొరుకుతుంది? ఇంకెన్ని రోజులు కావాలి ఇంకా మా మద్దతు? ఇంకెన్ని రోజులు తాగుతారా నాయన మా రక్తము? కనీసం సర్పంచ్ కన్నా పోటీ చేస్తా అన్నాడు. నువ్వు ఏడ చేసినా ఓడగొడతాం పోరా అని చెప్పిన. ఇక నామినేషన్ వేయలేదు, సపరేట్ నామినేషన్ కూడా వేయలేదు. ఎక్కడికి వచ్చింది చైతన్యం? బీసీలలో వచ్చినటువంటి మార్పు, మనలో వచ్చినటువంటి మార్పే దీనికి కారణం. బీసీ సోదరుల, మనము పెద్దన్న పాత్రలో ఉండి మన కింద అణగారిన వర్గాలుగా బ్రతుకుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బిడ్డలను కూడా మనం లిఫ్ట్ చేయాలి. వాళ్ళని కూడా మనతో పాటు సమానంగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా ఈ కండువ ఎంత ఖతర్నాక్ ఉంది, ఇది నాదిరాబాయ్ కండువ, నా పార్టీ అన్నట్టుంది. ఎన్ని రోజులు వేసుకున్నా అది మెడ గొలుసు వేసుకున్నట్టే ఉండేది వాళ్ళది. అవి కిరాయిన్లే ఎన్నటికైనా, మనకి అవి ఎన్నటికైనా కిరాయిన్లే. ఓనర్ ఎప్పుడైనా కొట్టి అప్పుడు వాళ్ళే, దీనికి మనమే ఓనర్. ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మనమే ఓనర్. నేను ఓనర్ను మాట్లాడుతున్నారా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని మాట్లాడరు. ఎవరైనా ఫోన్ చేస్తే నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓనర్ అని మనం చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి నేను కూడా ఓనర్ అంటే ఈటల రాజేందర్ నిలబొచ్చాడు. ఎవరు? కేసీఆర్. ఈ పార్టీ నాది, ఈ పార్టీకి మాది అంటే కాంగ్రెస్ పార్టీకి బీసీలో నిలబెట్టింది. ఇది బాజప్తా నాది అని చెప్పుకోని పార్టీ, ఇది మనది, ఇది మన ఆత్మగౌరవ పతాకం. వాళ్ళు చెప్పలేరు అది, ఇది మీరు చెప్పగలుగుతారు. దానికి దీనికి ఉన్నటువంటి తేడా. కానీ రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో మనమంతా మన జాతులను అవేర్నెస్ ఏమొద్దు, లెక్కలు రెడీగా ఉన్నాయి. ఇలా లెక్కలు రెడీగా ఉన్నాయి. ఈ సోషల్ మీడియా అన్ని గ్రూపులు ఉన్నాయి, ఇక్కడ అన్ని గ్రూపులు ఉన్నాయా? మొత్తం అన్ని మండలాలకి ఇప్పుడు ఉన్నాయా? చూసిరా అంజనా? ఇప్పుడు 23 మండలాలకు సంబంధించి ఉన్నాయా? ఓకే, రైట్. సోషల్ మీడియా, సోషల్ మీడియా, సోషల్ మీడియాను విస్తృతంగా వాడండి. ఏ పత్రికల్లో, ఏ టీవీల్లో ఇవన్నీ వస్తాయని మీరు అనుకుంటే పొరపాటు. రావు. మీరేం కమ్మలు మర్రేయకూరి పేపర్ కొని అని ఏముండదు. సోషల్ మీడియాను విస్తృతంగా వాడండి. తీన్మార్ వాళ్ళని ఇక్కడ దాకా వచ్చిందంటే ఈనాడు పేపర్ ఆయన రాసి వచ్చింది అనుకుంటారా? ఆంధ్రజ్యోతి ఆయన రాసి వచ్చింది అనుకుంటారా? కాదు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన, రేపు మీరు రావాలన్నా సోషల్ మీడియాని గుర్తుపెట్టుకోరి. రేపు మీరు రావాలన్నా సోషల్ మీడియానే. ఒకప్పుడు పంచాయతీలు ఏడైతుండే, ఊళ్ళో కచ్చీరు కాడ పంచాయతీ అవుతుండే, రారా గ్రామ పంచాయతీ కాడికి రారా చూసుకుందాం అనేటోళ్ళు. ఇప్పుడు దమ్ముంటే ఆన్లైన్లోకి రారా అంటారు. దమ్ముంటే ఆన్లైన్లోకి రారా నువ్వు అంటలేరా? అదే అంటారుగా. యుద్ధ క్షేత్రం మారినప్పుడు మనం కూడా మారాలి. యుద్ధ క్షేత్రం మారినప్పుడు మనం కూడా మారాలి. గ్రౌండ్ ఏడుంటే దాన్నే పోయి ఆట ఆడాలి మనం కూడా. ఇప్పుడు పేపర్లను చదివేటోడు లేడు, దాన్ని దేకేటోడు లేడు. ఈ టీవీలలో వచ్చే వార్తలు ఎవరు పట్టించుకునేటోడు లేడు. అర్థమైందా? కాబట్టి మనమంతా సోషల్ మీడియాను విస్తృతంగా వాడాలి. ప్రతిరోజు నీ పార్టీ గురించి, నీ పార్టీ ఆలోచన గురించి నువ్వు పోస్ట్ పెట్టాలి. ప్రతిరోజు నీ పార్టీ గురించి నువ్వు యుద్ధం చేయాలి. దాంట్లో సోషల్ మీడియాలో కత్తి లేదు, కటారు లేదు, ఏం లేదు. ఎందుకంటే బాలకృష్ణ చెప్పిండు కానీ మనం ఇప్పుడు నమ్మలే, కత్తులతో కాదురా కంటి చూపుతో అని. ఇదే ఇప్పుడు ఇదే నడుస్తా ఉంది. కత్తులతో కాదు
చేయవు. కాబట్టి మీరు ఆల్టర్నేట్ ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోండి. ఆల్టర్నేట్ మీరు ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోండి. అలాగే మీరు ఏమీ లేదు, వచ్చినప్పుడల్లా మీరు ఎక్కడ చర్చ పెట్టినా మనోళ్ళను బీసీలను ఒక దగ్గర కూర్చోబెట్టి ఏం జరిగిందో చెప్పండి వాళ్ళకి. ప్రతిరోజు నేను చెప్పే మార్నింగ్ న్యూస్ చూస్తారా? ఎవరైనా చూస్తారా? ఇక్కడ వార్తలు, నేను చెప్పే వార్తలు ఎప్పుడైనా చూస్తారా? అవి వార్తలు అనుకుంటారు కానీ వార్తలు కాదు, అది వాళ్ళ బట్టలు కూడా తీసేటువంటి కార్యక్రమం అదంతా. ఆ సబ్జెక్టు చెప్పండి చాలు ప్రజలకి. ఆ సబ్జెక్టును తయారు చేయడానికి ఎంతమంది మేధావులు ఎక్కడ కూర్చొని పనిచేస్తారో తెలుసా? మన బీసీ ప్రొఫెసర్లు ఎంతో మంది కూర్చొని, మేధావులు, ఐటీ ఎంప్లాయీస్, ఎంతో మంది అడ్వకేట్లు కూర్చొని డేటా అంతా తయారు చేసి ఇది ప్రజలకు పంచుతా, ప్రజలకు తెలియజేస్తా ఉంటారు. ఇలా సోదరులారా, మేము పడుతున్నటువంటిది నేను అసలు చాలా తక్కువ పడుకుంటా. నాకు ఎవరన్నా ఫోన్ చేయమంటే 4:30కి చేయబోయి మబ్బులా అని చెప్పి చెప్తాను. ఆ టైంకి ఆయన లేవాడు. అంటే ఇప్పుడు మేమందరినీ కూడా అలవాటు చేసిన ఒక ఆయన రిటైర్డ్ డీజీపీ గారు మా క్లాస్ చెప్పేందుకు వచ్చిండు. మేమే రాక్షసులం అంటే మాకంటే ఎక్కువ రాక్షసులు ఉన్నారా మీరు? పోలీసు వాళ్ళమే మబ్బులని ట్రైనింగ్ చేస్తాము, మాకంటే ముందుగానే లేచి మీరు ఈ క్లాసులు ఏందా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీని బలోపేతం చేయడం కోసం అహర్నిశలు కృషి చేయాలి. ఏమొద్దు, మీరు పోయి రోడ్డు ఎక్కాల్సిన పని లేదు, ధర్నాలు చేయాల్సిన పని లేదు, ముచ్చట పెట్టాలి అంతే. ఈ ముచ్చట పెట్టడంలో మన అమ్మలక్కలు ముందుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇదివరకు దాకా అనేకమైనటువంటి దాని గురించి ముచ్చట పెట్టారు కదా. ఒకే ఒక్కసారి మీరు పక్కింటి ఆమెతో ముచ్చట పెట్టుకుని బీసీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ గురించి పెట్టుకుని అయిపోయా, ఒక దెబ్బకి అయిపోతుంది. కాబట్టి మా మహిళా సోదరి మల్లారా, మీరు 1,25,00,000 మంది ఉన్నారు మా ఆడబిడ్డలు. 1,25,00,000 మంది ఆడబిడ్డలు, 1,25,00,000 మంది మనం 2.5 కోట్ల మంది బీసీలం ఉన్నాం కదా. ఈ రాష్ట్రంలో మనకు అధికారంలోకి రావాలంటే ఎన్ని ఓట్లు కావాలనో తెలుసా? 56 లక్షల ఓట్లు వస్తే కథం. 56 లక్షలు వస్తే మనం అధికారంలోకి వస్తాం. ఈ రాష్ట్రం సూర్యాపేట ఉంది. సూర్యాపేటలో 1,00,000 ఓట్లు వస్తుంటుందా? 1,00,000 చాలు. ఇట్లనే కొన్ని నియోజకవర్గాలు చిన్నగా ఉన్నాయి. 55 లక్షల ఓట్లు మనం ఇట్లా కుదుకుంటే అయిపోయా ఒక్కటే దెబ్బకు. ఇంకా వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని బతిలాడు, బీఫామ్లు అడుగుడు, నాకిస్తావా నీకిస్తావా, ఈయన పైరవి ఆయన పైరవి, రెడ్డి గారి మర్యాద, ఈయన యాటలు కోసుడు, ఇళ్ళ కోడి పుంజుల కోసుడు, ఇవన్నీ వద్దు. చక్కగా వాళ్ళ రాజకీయాన్ని మనమే పోసి ఈ పెద్ద మొత్తానికి సాగబెడితే వచ్చిపోతుంది రేపు పొద్దుగాల. కాబట్టి రేపు 2028లో జరగబోయే అసలైన యుద్ధానికి మీరు సిద్ధంగా ఉన్నట్టేనా? ఉంటే సప్పుడు చేయకుండా కూర్చోవాలి. యుద్ధానికి పోయేటోడు గర్జించాలి కదా. జై బీసీ, జై బీసీ, జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ, జై టిఆర్పి. ఎంత గర్వం ఉందా, ఎంత పవర్ ఉందా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనే దానికి. కాబట్టి సోదరులారా, నేను యాక్చువల్గా ఇంకా వేరే మాట్లాడదాం అనుకున్నా. ఉన్న సమయం అంతా ఈయన తీసుకుపోయాడు. నాకేం చెప్తా ఉండి వచ్చినప్పుడు, నేను పోటువల్ దిగమంట, నీకు ఎట్లా టైం ఉండదు, నువ్వు దిగవు అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ వచ్చినాడన్నా దిగిపిస్తా, కానీ ఇప్పుడైతే నేను చెప్పాలి కదా అని చెప్తా ఉన్నాడు. అయినా కూడా నన్ను ఇంత అయినా చేసినా కూడా మీతో ఫోటో దిగాలని ఉంది. మీ అందరితో ఫోటో దిగుతా. కాకపోతే ఒక్క పని చేయాలి మీరు. వీళ్ళు ఇక్కడనే కూర్చుంటారు, వరుసగా రాదు, ఒకరొకరే రావాలి. ఆడుండాలి, ఆడికి ఒక్కరు రావాలి, దిగాలి.